సంక్రాంతి పండుగ తర్వాత ఐటీ శాఖ అధికారులు వచ్చేశారు. ఇండియన్ సినిమాను శాసిస్తున్న టాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. ఇటీవల భారీ విజయాలను అందుకున్న తెలుగు సినిమాలు భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా పుష్ప 2 1800 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో సహజంగా ఐటీ అధికారులు నజర్ పడింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు చేశారు. అలాగే పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన దిల్ రాజు మెగా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టారు. అటు ఫ్యామిలీ మూవీస్ కు కేర్ ఆఫ్ గా మారిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు స్టన్నింగ్ కలెక్షన్లు తెచ్చిపెట్టారు. దీంతో సంక్రాంతి పండుగ తర్వాత ఐటీ రైడ్స్ టాలీవుడ్ లో మొదలయ్యాయి. హైదరాబాద్ లో దూకుడు మీదున్నారు ఐటీ అధికారులు. టాలీవుడ్ టార్గెట్ గా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇళ్లపై, ఆఫీసులపై దాడులు చేశారు అధికారులు. అలాగే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లపై, ఆఫీసులపై కూడా దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు 8 ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెరీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. గతంలోనూ మైత్రి మేకర్స్ పై పలుసార్లు ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాలను నిర్మిస్తోంది. అటు మ్యాంగో సంస్థ పైన ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సంస్థ యజమాని అయిన సింగర్ సునీత భర్త రామ్ నివాసం, అలాగే కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రైట్, ఇక టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ రైడ్స్ కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ దుర్గేష్ అందుబాటులో ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారి మెరుపు దాడి చేసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మనం దిల్ రాజు కూతురు ఇంటి దగ్గర ఉన్నాం. ఇదే దిల్ రాజు ఉన్నటువంటి కూతురు ఇంట్లో విల్లాలో కూడా మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా ఇదే ఇంట్లో ఉన్నాడు. దాని కార్యాలయం కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి. ఉదయం 5 గంటలకే కాలం దాదాపుగా 65 బృందాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఐటీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక దిల్ రాజు సంబంధించినటువంటి సంక్రాంతికి పండుగ వస్తున్న అని ఒక సినిమా ఏదైతుందో, వెంకటేష్ నటించిన సినిమా, దాంతోపాటు కూడా డాక్ మహారాజు సినిమా ఏదైతే ఉందో, నైజాము, సీడేడు కొన్ని ప్రాంతాలకు సంబంధించిన చూసుకుంటే నైజాం ఏరియా మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి దిల్ రాజు అని చెప్పుకోవాలి. దాంట్లో భారీగా కలెక్షన్స్ రావడంతో పాటు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా రైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సినిమా ప్రమోషన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సినిమా రిలీజ్ నుంచి కూడా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే దానిపైన కూడా మొత్తం ఐటీ అధికారులు సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ కార్యాలయాలు కూడా కొనసాగుతున్నటువంటి సోదరులు. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 2 సినిమా దాదాపుగా 1800 కోట్ల రూపాయలు వసూలు చేసిందనేది కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా సినిమా ఆలినటువంటి పరిస్థితి చూస్తే 1800 కోట్ల పెట్టుబడి పెట్టింది మాత్రము 600 కోట్ల పైన పెట్టుబడి పెట్టారు. కానీ 1800 కోట్లు వచ్చాయి అంటే
అంటే మరి అమౌంట్ అంతా ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేశారు, ఐటీ ఎంత కట్టారు అనే కోణంలో కూడా ఐటీ అధికారులు కూడా ఫైల్స్ అని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ భాగంగా మ్యాంగో మీడియా ఎవరైతే ఉన్నారో రామ్ అనే కార్యాలయం అక్కడ సాగర్ సొసైటీలో ఉన్న కార్యాలయంలో కూడా అక్కడ కూడా కొనసాగుతున్న సొసైటీ. సో ఏదంటే ఆల్రెడీ కూడా ఈ గేమ్ చేంజర్ కానివ్వండి, అదేవిధంగా పుష్ప 2 కానీ ఈ సినిమాలకు సంబంధించి కూడా డిజిటల్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా మ్యాంగో మీడియా చూస్తుంది కనుక ఈ లావాదేవీలన్నీ కూడా అక్కడి నుంచి జరిగినాయి అని చెప్పి కూడా అక్కడ కూడా భారీగానే ఉన్నట్టు కూడా డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసేందుకు కూడా ఐటీ అధికారులు ఉదయం కూడా వెళ్ళి సెర్చ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా దిల్ రాజు సంబంధించినటువంటి కూతురు ఇంట్లో కానివ్వండి, దిల్ రాజు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ తనకు ఉన్నటువంటి బేనామీలుగా ఉన్నారా, లేకుంటే తనకు ఎవరైనా ఫైనాన్స్ చేశారా, తనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యాలయంలో కూడా వాళ్ళ ఇళ్ళలో కూడా ఏకకాలంలో కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గేమ్ చేంజర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రొడ్యూసర్స్ కానీ ఫైనాన్సర్స్ కానీ ఎవరెవరు ఉన్న దానిపైన ఒక మొత్తం మీద దిల్ రాజు సంబంధించినటువంటి కార్యాలయంతో పాటు కూడా వాళ్ళ ఇళ్లలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి సోదాలని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ నగరంతో పాటు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు నైజాము సంబంధించినటువంటి డాక్ మహారాజ్ సినిమా కూడా రిలీజ్ చేసినటువంటి దిల్ రాజు, అదేవిధంగా సంక్రాంతి పండుగ వస్తున్న సినిమా తినే నిర్మాతగా వ్యవహరించారు. దాంట్లో పెట్టుబడి పెట్టింది 50 కోట్ల రూపాయలు, కానీ వచ్చింది దాదాపుగా 180 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఇంకా ఆల్రెడీ సినిమా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవంతా కూడా ఈ అమౌంట్ కూడా ఇంత కలెక్షన్లు చేస్తున్నారు అంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, ఐటీ ఏ విధంగా మీరు రిటర్న్ చేశారు అని దానిపైన కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే మొత్తం ప్రస్తుతానికి మన జూబ్లీస్లో ఉన్నటువంటి మైత్రిభూమి మేకర్స్ ఇక్కడే ఇల్లు ఉంటున్నటువంటి పరిస్థితి. నాని ఎర్నర్ ఎవరైతే ఉన్నారో తనే ఇల్లు ఇక్కడే ఉంటుంది. విల్లా దిల్ రాజు సంబంధించినటువంటి కూతురు ఇల్లే ఉంది. అక్కడ కార్యకలాపాలు కూడా ఇదే విల్లాల నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఐటీ అధికారులు కూడా దాదాపుగా ఒక 5 నుంచి 8 బృందాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సాగర్ సొసైటీలో ఉన్నటువంటి మ్యాంగో మీడియా కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా కొనసాగుతున్న సొసైటీ. ఎందుకంటే ఈ గేమ్ చేంజర్ కానివ్వండి, సంక్రాంతి పండుగ వస్తున్న డాకు మహారాజు, పుష్ప 2, గేమ్ చేంజర్ ఈ సినిమాలకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద నిర్మాతలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నిర్మాతలుగా ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి, అదేవిధంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ ఏదైతే ఉన్నదో దిల్ రాజుకు సంబంధించినటువంటి తన ఓన్ ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్ మీద పెట్టుబడి పెట్టింది ఎంత, వీళ్ళకి వచ్చినటువంటి లాభాలు ఎంత, వీళ్ళు చెప్తున్నది ఎంత, ఇవన్నిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి పూర్తిగా డాక్యుమెంట్స్ వీడు ఇవ్వలేరు అనే కోణంలో కూడా ఐటీ అధికారులు ఏ కాలంలో ఉదయం 5 గంటల నుంచి కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు కూడా ఏ కాలంలో సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. ఈ సినిమాకు ప్రొడక్షన్గా ఉన్నటువంటి వ్యవహారంలో కూడా దీంట్లో ఫైనాన్సర్స్ ఎవరైనా పెట్టారా, లేక వీళ్ళ అమౌంట్ పెట్టారా, ఇన్ని కోట్ల రూపాయలుగా పెట్టుబడి పెట్టారు అంటే ఇన్కమ్ ట్యాక్స్కు వీళ్ళు ఎంత చెల్లించారు, అసలు ఐటీ ఎగుట ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో కూడా ఐటీ అధికారులు కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. వీళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన డాక్యుమెంట్లు కనుక స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి దిల్ రాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, దిల్ రాజు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో బినామీలుగా ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా కొంతమంది ఫైనాన్స్ చేస్తున్న పరిస్థితి. ఒక సినిమా పెద్ద హీరోతో చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎగ్జిబిటర్స్ వస్తారు, బయ్యర్స్ వస్తారు, వాళ్ళు ముందుగానే అమౌంట్ పెట్టుబడి పెడుతుంటారు. కానీ వాళ్ళు ఎంతమంది పెట్టారు, ఇంత బడ్జెట్ పెట్టిన భారీ బడ్జెట్ మొత్తం మూవీ తీస్తే ఇక్కడ వచ్చినటువంటి డబ్బులు ఎంత, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు అనే నేపథ్యంలోనే ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మెగా ప్రొడ్యూసర్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దిల్ రాజు కూడా ఒక మెగా ప్రొడ్యూసర్గా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఆల్రెడీ తన ప్రస్తుతానికి ఇదే ఇల్లు, తనకు సంబంధించిన కూతురు ఇల్లు ఇంట్లోనే ఆల్రెడీ విల్లా ఉంది. ఈ పక్కన విల్లాలో కూడా మైత్రిభూమి మేకర్ సంబంధించినటువంటి నిర్మాత కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2-3 బృందాలు కూడా డైరెక్ట్గా దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆఫీస్ సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ఇక్కడ నుంచి జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కొనసాగుతున్నటువంటి సోదాలు. పక్కన విల్లాలు ఏదైతే ఉన్నదో దీంతో మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇదే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే మైత్రి మేకర్స్ వాళ్ళది ఉంటుంది, అక్కడ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సినిమా రంగంలో ఒక కుదుపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీ అధికారులు దాదాపుగా 65 టీంలు హైదరాబాద్ నగరానికి వచ్చాయంటే ఇది ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవాలి. దాదాపుగా 10 టీంలు 15 టీంలు వచ్చి సోదాలు చేసిన పరిస్థితి గతంలో చూసాము. కానీ ఇప్పుడు ఈ సినిమా రంగంలో పుష్ప 2 సినిమా రిలీజ్ కానివ్వండి, గేమ్ చేంజరు, సంక్రాంతి పండగ వస్తున్న డాకు మహారాజు, ఈ 4 సినిమాలకు వ్యవహారం అంతా చూసినట్టయితే ఈ సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు, మైత్రి మేకర్స్ వీళ్ళు కూడా దీంట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. భారీ లాభాలతోనే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించినటువంటి కూడా ఇవన్నీ కూడా ఐటీకి రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఐటీ వీళ్ళు చేశారా లేదా అనేది కూడా మొత్తం మీద ఈ కలెక్షన్స్ ఎంత, వీళ్ళు పెట్టుబడి పెట్టింది ఎంత, దీంట్లో ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంటే ప్రొడ్యూసర్తో పాటు కూడా
అంటే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ సహ నిర్మాతలు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక నిర్మాత పెట్టాలంటే వాళ్ళకి ఫైనాన్సర్స్ ఉంటారు, అదేవిధంగా నిర్మాత ఉంటాడు. ఒక నిర్మాత ముందు ఉంటే దాని వెనకాల కూడా చాలామంది ఫైనాన్సర్స్ ఉంటారు. ఆ ఎవరెవరు ఉన్నారు ఈ ఫైనాన్సర్స్ పెట్టుబడి పెట్టింది ఎంత, లాభాలు ఎంత వచ్చినాయి, ఆల్రెడీ దాదాపు 100 కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చినాయి అంటే మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన కూడా ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్నారు. మరి మ్యాంగో మీడియాకి వచ్చేస్తే కల్లా ఇవన్నీకి సంబంధించిన సినిమాలన్నీ కూడా డిజిటల్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా మ్యాంగో మీడియాకి సంబంధించిన రాము అనే తను ఎవరైతే ఉన్నారో అనేది తను కూడా మొత్తం మీద ఇదంతా వ్యవహరించారు. తన కార్యాలయంలో కూడా ఐటీ సౌదాలు కొనసాగుతున్న పరిస్థితి, దానిలో కూడా 100 కోట్ల రూపాయలు కూడా లావాదేవీలు జరిగినాయి అనే కోణంలో కూడా ఐటీ అధికారులు కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. మరి అక్కడ సాగర్ సొసైటీ నుండి తన కార్యాలయంతో పాటు కూడా తనకున్నటువంటి ఇంట్లో తనకున్నటువంటి సంబంధించినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సన్నిహితులు వాళ్ళ ఇళ్లలో కూడా మొత్తం మీద హైదరాబాదు నగర వ్యాప్తంగా 65 బృందాలు వచ్చి దాదాపు 10-15 చోట్లలో కూడా కొనసాగుతున్నటువంటి సోదాలు ఈ సాయంత్రం లోపల కూడా మొత్తం మీద ఐటీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా డాక్యుమెంట్స్ అనేవి కూడా కలెక్ట్ చేసి ఒక నోటు రిలీజ్ చేస్తామని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పి ఒక ఐటీ అధికారి కూడా చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా చూసినట్టే ఒక సినిమాకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇలా నైజాము, సీడేడు, ఆంధ్ర ఈ ప్రాంతాలలో కూడా జరిగినటువంటి సినిమా రిలీజ్లో కూడా డబ్బులు కూడా ఎవరెవరు పెట్టుబడి పెట్టారు, ఎంత వచ్చారో దానిపైన కూడా ఒక ఐటీ అధికారి కొలిక్కి రావడానికి సాయంత్రం 5 గంటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.